రాజుకు దడగమ్ముతానే ఉంది, రాజుకు తెలుసు. సరైనటువంటి నాయకుడైతే వాడు నాయకుడైనా అధికారైనా రాజు అయినా ఎవరికైనా సరే దేవుని సంబంధాలతో పెట్టుకోకూడదని తెలుసు. ఎందుకంటే దేవుని సంబంధుల్ని కెలికితే పగలాల్సిన దగ్గర ముఖం పగిలిద్దని తెలుసు. నేను ఒక సామాన్యుడే కావచ్చు, నాకు ఏ విధమైన సపోర్ట్ లేకపోవచ్చు, మనుషు రీత్యా లేకపోతే అధికారాల రీత్యా ఆర్థిక రీత్యా నాకు లేకపోవచ్చు, కానీ వీటన్నిటికంటే బలవంతుడైన వాడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన భక్తుడినే, నాకు ఆయన ప్రాణం, నేను ఆయనకు ప్రాణం. నాకు నా ప్రభు ప్రియుడు, నేను ఆయనకు బహుప్రియుణ్ణి. నేను ఆయనకు బహుప్రియుణ్ణి. మరి నా బహుప్రియుడు, నాకు అత్యంత ప్రియమైన వాడు ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటాడు అది కూడా చూస్తాను నేను. ఛాన్స్ వచ్చింది, నా దేవుని కార్యం చూసే ఛాన్స్ వచ్చింది. నా పక్షమున దేవుడు ఏ విధంగా కదులుతాడో, ఏ కార్యం చేస్తాడో, ఆయన బలమైన బాహు ఏ విధంగా చాపబోతున్నాడో అది చూసే అవకాశం నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం అనుకుంటూ పోయాడు.